విరుచుకుపడ్డ కాంగ్రెస్ సర్పంచ్. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మా భూములు లాక్కుంటారా? వికారాబాద్ జిల్లా పరిగి మండలం కార్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట బలవంతపు భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి పరిగి మండలంలోనే అధిక మెజార్టీ కార్లాపూర్ ప్రజలు ఇస్తే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు సేకరిస్తే రైతులు రోడ్డున పడతారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కి కూడా భూములు లాక్కోవద్దని వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు తీసుకుంటామని చెప్పినప్పటి నుంచి మా రైతులు తిండి మానేసి ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే అర్థం చేసుకుని భూసేకరణ ఆపాలని కోరుతున్నాం. ఆపకపోతే గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మా గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ పొలిందర్. అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. దీని పరిష్కారం ఈ కాలాపూర్ కాకుండా, ఈ పరిగి కాకుండా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా తీసుకుపోయినానే మన పరిగి మండలం ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇక మిగిలిన ఒక ముఖ్యమంత్రికి తప్ప మాకు ముఖ్యమంత్రి స్థానానికి స్థానం మాకు లేదు కాబట్టి మేము ఎక్కడి వరకు వాళ్ళని అక్కడ వరకు పోయినాం. ఈరోజు ఇప్పటి వరకు కూడా మొన్న డైరెక్ట్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ పార్క్ కోసం మేము అభివృద్ధి కోసం చాలా మెరుగుపరుస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో ఆ రోజే నా ఊరు ప్రజలు మొత్తం తిండి బంద్ చేసి నమ్మకం ఇప్పటికి కూడా తిండి బంద్ చేసి ఆడోళ్ళు మొగోళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది అర్ధెకరా, పావెకరా, 2 ఎకరాలు, అర్ధెకరా, పావెకరాలు, 2 ఎకరాలు ఆ ఉన్న ఒకటన్న భూమి పోతున్నది. ఇక వేరే దిక్కులకి వాళ్ళకి భూములు లేవు, ఏమీ లేవు. ఇక ఆ గౌటాన్ భూమి కూడా పోతున్నారు. చేసుకొని బతకనికే ఆధారం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలని 1కి 10 సార్లు నేను రామ్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పిన, అమ్మా నేను ఆపుతా, అమ్మా నేను ప్రయత్నం చేస్తా, అమ్మా నేను ఆపుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దయచేసి అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. ఈ రోజు కూడా ఇంతమందిని తీసుకొచ్చి కావాలని లొల్లిపెట్టిండనో, ఇంకో ఏమో చేయాలనో, ఎవరో చెప్తే ఇన్నరన్నో ఆలోచన కాకుండా మీరు కూడా కాలాపూర్ గ్రామ ప్రజల కోసం ఒకసారి ఆలోచన చేసి ఈ భూసేకరణ ఆపేయాలన్నా ఖచ్చితంగా మీకు చెప్తున్నా. లేదంటే రేపు పొద్దుగాల ఈ రోజు గ్రామంలో ఉన్న కొంతమంది ఒక 30% మెంబర్లే వచ్చారు. కానీ లేకపోతే రేపు పొద్దుగాల ప్రతి రైతు వాళ్ళ పిల్లలను పెళ్ళని నా బిడ్డ ఉన్నది, నా కొడుకు 4 ఏళ్ల పాప ఉన్నది, 5 ఏళ్ల బాబు ఉన్నాడు, వాళ్ళని తీసుకొచ్చి కూడా నేను కలెక్టర్ దగ్గర ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఇంటికాడ పోయి ధర్నా చేస్తున్నాను. నా ఊరి ప్రజలను ఊళ్ళో పెట్టి కూడా నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను ఇక్కడ నీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నీ దగ్గర ఉండి ఒక మాట మాట్లాడి దూరం ఉండి ఇంకో మాట మాట్లాడినా కానీ ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా రామ్మోహన్ రెడ్డి సార్ని ఎప్పుడే ఒక మాట అంటే కూడా పడకుండా ఆయన కోసం ఎన్నో రకాలుగా సిద్ధాంతం చేసి ఇది చేసిన. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్. ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాను, నువ్వు బాధపడొద్దు. నా బాధ ఈ రోజు చెప్పాల్సి వస్తున్నది చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో. 2009 నుంచి ఈ రోజు వరకు నీకు కళాఖండిగా పనిచేసిన 100 మంది నాకు ఎన్నో పోయిన ప్రేడ్లో నా పదవి పోయినా సరే టీఆర్ఎస్ వాళ్ళు యువతలకు వచ్చి మీ అమ్మ చచ్చిపోతే పదవి చేసుకొని యువతలకు వచ్చి ఉండంటే కూడా నేను రామ్మోహన్ రెడ్డి మాట విని అవతలనే ఉన్నా కానీ పదవి ఓడగొట్టుకున్నా కానీ నేను నీకు ద్రోహం చేయలేను సార్. మీరు అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను కలెక్టర్ తానికి పోయినా, ఎంఆర్ఓ తానికి పోయినా, డిప్యూటీ కలెక్టర్ తానికి పోయినా, ఆర్డీఓ తానికి పోయినా ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఆపాలనుకుంటే ఆగుతుంది, ఆపొద్దు అనుకుంటే ఆగది. దీన్ని అర్థం చేసుకోండి. మా మీద వచ్చి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా మీద వచ్చి మీరు ధర్నాలు చేసి లొల్లులు చేసి మీరు ఇబ్బందులు పడితే మేమేం చేయలేమమ్మా, మా డ్యూటీ మేము చేస్తాం. ఒక ఎమ్మెల్యే తానే ఉన్నది, ఒక ముఖ్యమంత్రి తానే ఉన్నది అని చెప్పారు. ఆ విషయాన్ని మేము కళాఖండిగా ఈరోజు చెప్పినాం సార్. మీరు కాలాపూర్ గ్రామంలో నిన్నమొన్న తిట్టిరు, లొల్లు పెట్టిరు అంటే ఎవరైనా ఈరోజు నీ బొమ్మతే నువ్వు అది మా పొజిషన్ నుండి ఆలోచన అదే రకంగా ఉంటుంది. రేపు పొద్దుగాల నీకు కూడా అదే బాధ ఉంటుంది. కానీ నువ్వు అర్థం చేసుకొని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి కాలాపూర్ మీద కూడా నువ్వు డేగా కన్ను వేయకుండా ఒక మంచి మానవత్వంతో చూడండి. మాది ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే కాలాపూర్లో తెలంగాణ జిల్లాలో లేదు, మా పరిగి